ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, యేసయ్య పరిశుద్ధ ఉన్నతమైన ఘనమైన శ్రేష్ఠ నామాన మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరొక సాయంకాలపు వేళ యేసుక్రీస్తు ఘనమైన నామమును మనమందరము పాడి కీర్తించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన అవకాశమును బట్టి యేసయ్యకే మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మరొక్కసారి మనం ధ్యానం చేయడానికి పరిశుద్ధ గ్రంథాన్ని సమీపిద్దాం. అందుకొరకై మొదటిగా దేవుని వాక్యమును చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీ పత్రిక, దైవజనుడైనటువంటి పౌలయ్య గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక, 1 అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. సరిపోతుందండి. ప్రభు తన వాక్యము ద్వారా మనందరినీ దర్శించినట్లు ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నీ మాటలు వినటానికి వచ్చాం. నీవే మమ్మలను దర్శించి మాతో మాట్లాడండి. నీ రాకడకు మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో నూతనమైన ఆశీర్వాదకరమైన మేలుకరమైన జీవితం వారికి ఇచ్చి వారిని ఇంకా భక్తిలో, ప్రార్థనలో, సమర్పణలో సరైన రీతిలో వారిని ఉంచి నడిపించమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇలా సంతోషంతో వాక్య పరిచర్య చేసి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, బాగున్నారా అని మిమ్మల్ని అడిగి దేవాతి దేవుని నామమును మీ ద్వారా గణపరచడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి యేసయ్యను మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ సమయమున మనము పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకున్న దేవుని వాక్యమును కాస్తంత మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీ గ్రంథము తెరవండి. తెరిచిన గ్రంథంలోంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం కదా. దైవజనుడు పౌలయ్య గారు 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 7వ వచనం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము అంటున్నాడు ఆయన. ప్రియులారా, ఈ చదువుకున్న వాక్య భాగం మనకి ఏమి నేర్పుతుంది? మనము యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు తన రక్తము చేత పరిశుద్ధపరచబడినటువంటి ఈ దైవ పిల్లలకు యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా పిలవబడడానికి దేవుడిచ్చిన ఆధిక్యత కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ స్నేహితులారా, మనము ఎదురు చూడాలి. దేనికంటే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం. మనం
ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. ఆయన మొదటి రాకడలో వచ్చాడు. ఎలా వస్తాడని బైబిల్ చెప్పిందో లేఖనాలు అలా వచ్చి ఆయన ఏం చేయాలో అన్నీ చేసి వెళ్ళాడు. ఆయన ఇక మన కొరకు అన్నీ సమాప్తి చేసి తిరిగి వెళ్ళినటువంటి ఆయన మనము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు వస్తాడని. అయితే ఈ ఎదురు చూడడంలో మనం ఎలా ఎదురు చూడాలి అనే ఓ చిన్ని అంశాన్ని మీ ముందు పరిచయం చేసి వాక్యం ద్వారా మీ జీవితంలో ఒక నూతనమైనటువంటి దీవెనకరమైనటువంటి ఎదురు చూపు కలిగిన వ్యక్తులుగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అందుకోసమే మనం ఈ వచనాన్ని చదువుకున్నాం. గనుక ఏ కృపావరములోనూ లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. స్నేహ బృందమా, విశ్వాస బృందమా, యేసుక్రీస్తు రెండవసారి రావడం వాస్తవము. చాలామంది ఆయన ఇంకా రావడం లేదని, చాలామంది అదంతా ఒక వట్టి భ్రమ అని విశ్వాసం నుంచి తొలగిపోయినటువంటి ఎంతోమంది కనిపిస్తున్నారు. కొంతమంది అబద్ధికులు, అపహాసకులు లేచి అంటున్నారు. ఆ విషయాలు క్రైస్తవులు ఎవరో పెద్దగా పట్టించుకోవద్దు, స్పందించవద్దు. అయితే మనము ఆ యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఏం చేయాలి అంటే ఎదురు చూస్తున్నాం. ఎలా ఎదురు చూడాలి అని రాయబడింది బైబిల్లో అంటే లోపము లేని వారిగా మనము ఎదురు చూడాలట. లోపము లేనోళ్ళుగా మనం ఎదురు చూడాలి. ఆయన వచ్చేటప్పటికి ఈరోజు లోపము లేని వారిగా మీరు ఉండగలరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. గత దైవ సందేశంలో ఒక్క ఆత్మనైనా రక్షించగలవా అని అడిగాడు ఆయన. ఈరోజు దైవ సందేశంలో రక్షించబడిన నీవు అనేక సంవత్సరాలుగా దేవుని కుమారుడుగా, కుమార్తెగా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు లోపము లేని వ్యక్తిగా ఉండగలవా అని అడుగుతున్నాడు ఆయన. ప్రభుకి ఏ సమాధానం ఇస్తారో ఆ సమాధానాన్ని మీరు సిద్ధం చేసుకోవాలని మనం చేస్తున్నాను. అయితే ఏ విషయంలో మనకు లోపాలు ఉండకూడదు, లోపములో ఉంటే మన పరిస్థితి ఏంటి, లోపము లేని వ్యక్తులుగా మనం ఉంటే మనకున్నటువంటి ఆధిక్యత ఏమిటి, ఒకవేళ లోపాలు ఉంటే మనం ఏం చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ పూట మీ ముందు ఉంచాలనే ప్రయత్నం నాది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నా ప్రయత్నాన్ని సఫలము చేయాలని మీరందరూ ప్రార్థనాపూర్వకముగా దైవ సన్నిధిలో దేవుని వాక్యం వినాల్సిందిగా మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే సొలొమోను మహారాజు గారు, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో సొలొమోను మహారాజు అయినటువంటి ఇజ్రాయేలీల జీవితాల్లో సువర్ణాక్షరాలుగా పరిపాలన చేసినటువంటి రాజు 1వ అధ్యాయము 15వ వచనం. ఆ రాజుగారి పేరు సొలొమోను. ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూస్తారా? వంకరగా ఉన్నవి వంకరగా ఉన్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది
ఎంత బాగుందో చూడండి. లోపము కలిగినది అసలు లెక్కలోనికే రాదట. వింటున్నారా? అందుకే లోపం అనేది క్రైస్తవంలో కనిపించకూడదు అని ఈరోజు నా మరొక హెచ్చరిక. బాగా పరిగెట్టగలిగినటువంటి వ్యక్తులు కూడా చిన్ని లోపానికి లోబడిపోతున్నారు. దైవికమైన భక్తి చేసిన అనేకుల్లో చిన్ని లోపము ఏదో ఎంతటి వారకైనా ఏదో వ్యాపకాయంత వెర్రి ఉంటుందన్నట్టు ఎంతో భక్తిపరమైన భావాలు కలిగినటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అనేక మందికి చిన్ని చిన్ని లోపాలు. ప్రభు ప్రతి లోపమును సరిచేయాలని ఆశపడుతున్నాను. సరిచేయునుగాక. ఆమెన్. కాబట్టి ఈ పూట మనం నేర్చుకునే చిన్ని అంశాన్ని, లోపము లేని వ్యక్తిగా నీవు ఉండాలన్నది దేవుని కోరిక. బలహీనంగా హాస్పిటల్కి జాయిన్ అయ్యామండి, బలపరచబడి బయటకు వస్తున్నాం. లోపము కలిగి వెళ్తున్నా, అయ్యో చిన్న చిన్న దెబ్బలతో అవన్నీ బాగై అప్పుడు రావాలి. ఒక పూట కోళ్ళవాని ఇంటికి గాయాలతో ఉన్న వ్యక్తిని, కట్టబడిన వ్యక్తిని, కొట్టబడిన వ్యక్తిని, వస్త్రాలు కూడా లేని వ్యక్తిని తీసుకెళ్లి పూటకోళ్ళవాని ఇంటికి అప్పగించాడు ఆయన. మరలా ఆయన రెండోసారి వచ్చేటప్పుడు కూడా ఆ స్థితిలో ఉంటే అది ధర్మమా, న్యాయమా? కాబట్టి అతడు లోపము లేని వ్యక్తిగా కనిపించాలి. ఈ రోజున ఏ విషయంలో లోపం ఉండకూడదు. లోపం ఉంటే పరిస్థితి ఏమిటి? లోపము లేని వారి యొక్క జీవిత విధానం ఎట్టుంటుంది? ఇక్కడ చదివాం, లోపము కలిగినది లెక్కల్లోనికి రాదట. మీకు ఒక చిన్ని వాహనం ఉండొచ్చు, బైక్, నలుగురు ఎక్కినా లాక్కెళ్ళిపోద్ది. కానీ లోపం, చిన్న లోపం రోడ్డు మయంగా ఆగిపోయి నన్ను నడిపించరా అంటది. లోపం పెద్ద ఏమీ కాదు, చిన్న లోపమే. దైవ సంబంధమైన పిల్లలారా, చిన్ని లోపం పెద్ద ప్రమాదానికి కారణం. మనం చేసే చిన్ని పొరపాటు చిన్ని లోపం అండి. పర్వాలేదులే అనుకుంటున్నాం. మనం ఒక నావలో ఉన్నాం, క్రైస్తవ్యం అనే నావలో ఉన్నాం, లేక నావహు వాడలో ఉన్నాం. ఆ మధ్య ఓ దైవ సందేశం చెప్పానండి. నావహు వాడలో ఉండగలవా అని అడిగాను. నావహు వాడల్లో ఉన్నాం మనం, మర్చిపోకండి. రక్షణని వాడలో ఉన్నాం, యేసుక్రీస్తుని ఆ దైవ దర్శనములో మనం ఉన్నాం. ఈ వాడకు చిన్ని రంధ్రం వచ్చిందంటే ఎంత ప్రమాదమో తెలుసా? అందుకే వెలుపులో లోపల కీలిపోయమన్నాడు ప్రభు. లోపం ఉండకూడదు. లోపము గలది లెక్కల్లోనికి రాదు. సామెతలు 2:21 కూడా చదవండి. త్వరగా 2-3 వచనాలు చదివి సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథానికి ఈ పక్కన ఉంటుందండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. తడుంకోవద్దండి పిల్లలారా. యథార్థవంతులు దేశమందు ఓకే, లోపము లేని వారు దానిలో. ఆమేన్. అందరు దేవునికి స్తోత్రం చెబుదాం. లోపము లేని వారు నిలచి ఉంటారు. యథార్థవంతులు దేశంలో నివాసం చేస్తారట. ఓకే, కాదంటలేదు. కానీ ఎవరయ్యా దేశంలో నిలిచుండేది? పరలోక రాజ్యంలో నిలిచుండేది, పరలోకములో ఉండేది. దేవుడు మన కొరకు సిద్ధపరచిన కాలాలు, సమయాలు, గంటలు లేని ఆ నిత్య రాజ్యములో, నిత్య దేశములో, పొలిమేరకు అవతల ఉన్న దేశములో, పాపమసలే కనబడని ఆ పరిశుద్ధ దేశములో. ఏమండి? పొలిమేరకు అవతల వెలుగు దేశం అదిగో. పాపమసలే లేని పరమ పురమది. మందహాసములకు సుందరుడు ప్రభువు, కన్నీరు తుడుచుచున్నాడు యేసయ్య. జాన్ బిల్మురే గారు ఒక బ్యూలా గీతలు అనే క్యాసెట్లో పాడటం నేను విన్నానండి. పొలిమేరకు అవతల ఉంది వెలుగు దేశం. ఆ వెలుగు దేశములో దేవుడు చేసినటువంటి ఆ నిత్య మహిమ కలిగినటువంటి ఆ ప్రదేశంలో మనం ఉండాలంటే
లోపము లేని వారు నిలచి ఉంటారు. నివసించడం వేరు, నిలచి ఉండడం వేరండి. తరతరాలుగా అక్కడ నీవు నిలిచి ఉండాలి అంటే ఆస్తిని సంపాదించడం వేరు, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం వేరు. కాబట్టి ప్రియ స్నేహితులారా, లోపము లేని వారు నిలచి ఉంటారు. లోపము లేని వారు లెక్కల్లో ఉంటారు. లోపము కలిగినవారు లెక్కల్లోంచి తీసి పాడేశారు వారిని. వారు దేవుని సంఖ్యలో లేరు, దేవుని లెక్కల్లో వారు కనిపించరు. లోపము లేనివారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం అండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. ఒక అద్భుతమైన వ్యక్తి కనిపిస్తున్నాడు అక్కడ. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపాలని ప్రయత్నం చేస్తున్నారట. కారణాలు కనిపెడుతున్నారట. దానియేలు నమ్మకమైనోడు, ఏ నేరం గాని తప్పు గాని కాడు. దానియేలులో తప్పు గాని లోపము గాని దేవునికి స్తోత్రం చెబుదామండి. నీ కోసం ఆ సాక్ష్యం ఉండాలండి. ఈ చివరి కాలంలో నీకు, నా కోసం, నీ కోసం, దైవజనులారా, విశ్వాసులారా, సంగమా, నీ కోసం ఆ సాక్ష్యం సంపాదించగలవా? దానియేలులో లోపమును కనుగొనలేకపోయిరి. నమ్మకమైనడు, యథార్థవంతుడు. చుట్టూ ఉన్న అధిపతులు చూస్తున్నారు, వీటిలో ఏదో లోపం దొరుకుద్దబ్బా, ఎప్పుడు దొరుకుద్దా. కొంతమంది బుద్ధి ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణ అండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కొక్క దైవజనుడికి మార్కులు వేస్తూ ఉంటారు. టిక్లెట్టి పర్వాలేదు ఇలా మార్కులు వేసే బ్యాచ్. ఓ బ్యాచ్ అయితే ఏం తప్పు చెప్తాడా అని చూసే బ్యాచ్, రంధ్రాన్వేషణ చేసే బ్యాచ్. ఆ బ్యాచ్ ఎప్పుడు మొదటి నుంచి కడవర వరకు ఉంటుందండి. దానికోసం మనం పెద్ద ఏమీ పట్టించుకుని బొరపీకోవాల్సిన పని ఏమీ లేదు. అంచేత దానియేలు ప్రక్కనే ఉన్నటువంటి అధికారులు అందరూ చూస్తున్నారు. ఏమన్నా లోపం ఏమైనా దొరుకుద్దేమో అని చూస్తున్నారట. అతనిలో లోపము ఏమీ కనుగొనలేకపోయి. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని కూడా చూపిస్తారు మీకు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూడండి. అక్కడ ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి కూడా ఎట్లాంటి జీవితం? 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం. ఆ వ్యక్తి ఎలాంటివాడో? ఇశ్రాయేలీలలో అబ్షాలోం అంతా అందం కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు లేడు. బాగా చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతనిలో. ఇక్కడ దానియేలు కనిపిస్తున్నాడు, ఇక్కడ అబ్షాలోము కనిపిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ దైవ సంబంధమైన భక్తి కలిగినటువంటి దానియేలు కనిపిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక ఆయన కనిపిస్తున్నాడు, అబ్షాలోం. దావీదు యొక్క కుమారులలో ఒకడు. అబూషాలేం సమాధానానికే తండ్రి అన్నట్టుగా, అబ్బా, లేకపోతే సమాధాన పుత్రుడు అన్నట్టుగా. అబ్షాలోం పుట్టిన తర్వాత వాడు చాలా అందంగా ఉన్నాడటండి. ఏం సూపర్ అండి, హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్. అబ్షాలోం చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఎదుగుతునే కొలది, వయసు పెరిగే కొలది. ఇశ్రాయేలీలో అతని లాంటి అందగాడు లేడట. అతని కోసం రాయబడిన మాట, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేనివాడండి. అంటే మీరు గమనించండి, చూడ్డానికి మాత్రం చాలా అందగాడు, చూడ్డానికి మాత్రం లోపము లేనివాడు, కానీ అంతరంగంలో అన్ని లోపాలే. హృదయము నిండా మోసమే,
హృదయం నిండా పాపమే, అంతా లోపమే, లోప జీవితమే తండ్రి. మా నాన్న ఎలా పాడ్చి సింహాసనాన్ని ఆక్రమించాలి, మిగిలినోళ్ళు నెత్తి ఎలా కొట్టాలి, ఏమంటే మిగిలినోడికి గొయ్తులు ఎలా తవ్వాలి, ఏమంటే ఎవరిని ఏ విధంగా పాడు చేయాలి. ఒకవేళ పాడు చేసిన తరువాత ఆ నేరం ఇంకొకరి మీద గెంటే రాజకీయ తత్వం అతనిలో అణువున ఉందండి. ప్రియ స్నేహితులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే అబ్షాలోము అందగాడే కానీ అన్ని లోపాలు కలిగిన వాడే. బహుశా దానియేలు అందంగా కనిపించకపోవచ్చు అతని కోసం, కానీ అతని ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చూడండి. ఆత్మీయంగా భక్తిలో, ప్రార్థనలో, సమర్పణలో, త్యాగంలో, విశ్వాసంలో, దేవునికి ఇచ్చే విషయంలో, ఆరాధన విషయంలో, ఏ విషయంలో కూడా అతడు లోపము లేనివాడు. నీ కొరకు దేవుడు ఆ సాక్ష్యం చెప్తున్నాడా? ఒకవేళ అబ్షాలోము లాంటి అందము నీకుందా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని బైబిల్ చెప్తుందండి. ఈ రోజున చాలామంది యవన స్త్రీలు, చాలామంది యవనస్తులు అందము కొరకు అరులు చాస్తూ ఉన్నారండి. అందము కొరకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ శరీరము అందంగా కనిపించడం కోసం చేయని ప్రయత్నం లేదే. అందుకే తనువును నమ్మి తండ్రిని మరచి దినదినము జీవిస్తావా? అద్భుతమైన పాట. కాబట్టి ఈ వచనాల యొక్క సారాంశాన్ని మీరు గుర్తించగలిగితే ప్రియులారా, దానియేలు దైవ సంబంధ విషయాలలో లోపము లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కానీ అబ్షాలోము లోక సంబంధమైనటువంటి విషయాల్లో లోపము లేనివానిగా కనబడుతున్నాడు. నువ్వే కేటగిరీ రోజున? నీదే బ్యాచ్? దానియేలు బ్యాచియా, అబ్షాలోము బ్యాచియా? దానియేలు బ్యాచ్ చూసారా, అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. దర్యావేషు పరిపాలనలో కూడా, కొరేషు పరిపాలన వరకు కూడా అతడు కీర్తి గడించాడు. కానీ అబ్షాలోము పాపభూయిష్టమైన జీవితాన్ని గడిపి మంచి యవ్వన ప్రాయములోనే తన జీవితాన్ని పోగొట్టుకునే పరిస్థితి అతనికి దాపరించింది. కాబట్టి నా యొక్క సంఘమైనటువంటి పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దైవ సంబంధమైనటువంటి బిడ్డలారా, జాగ్రత్త. ఏ విషయంలో లోపం లేకుండా బ్రతుకుతున్నావు నీవు? లోపము కలిగింది లెక్కల్లోకి రాదే. లోపము లేని వాళ్ళే దేశంలో నివసిస్తారే. దానియేలు దైవ సంబంధ విషయాల్లో లోపము లేనివాడే. అబ్షాలోము లోపము కలిగిన వాడే. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఏవైనా లోపాలుంటే తీతుకు పత్రిక ఇంకొక 2-3 వచనాలు చదివి కాస్త ముందుకు వెళదాం. 1వ అధ్యాయం 5వ వచనం అండి. తీతుకు పత్రిక. తీతుకు దైవజనుడైనటువంటి పౌలయ్య గారు తీతుకు అనే ఒక చిన్న పత్రిక రాశారు. ఆ పత్రికలో ఏం చెప్తున్నాడు చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. చాలు. నేను నీకు ఏమైతే ఆజ్ఞాపించానో, నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా లోపముగా ఉన్న వాటిని దిద్దు. పిల్లలకి అక్షరాలు ఏ విధంగా అయితే ఉపాధ్యాయులు దిద్దిస్తారో, వాడు దిద్ది నేర్చుకోవాలి. ఏ బి ఆ. అవును, క్రైస్తవ జీవితాన్ని సాగిస్తున్నటువంటి విశ్వాసులారా, మీ ఆత్మీయ జీవితంలో ఏది లోపముగా ఉందో ఒకసారి దిద్దుకోగలరా? దానియేలు దైవ సంబంధమైన విషయాల్లో లోపము లేనివాడు. మరలా చెబుతున్నాను, ఈ రోజున మనం యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు ఆయన ప్రత్యక్షత ఎప్పుడా అని ఎదురు చూస్తున్నామే. చాలా సంతోషం. ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి దైవ జనాంగమా, లోపము లేనోడుగా మీరు బ్రతకండి. లోపము లేని జీవితం మీరు కలిగి ఉండండి.
అందుకే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, లోపము లేకుండా ఉండగలవా? లోపము లేకుండా బ్రతకగలవా? ఒకవేళ లోపాలు ఉన్నాయి, ఎందుకంటే మానవ జీవితంలో ఉన్నాం, కానీ మానవ జీవితంలో ఉన్నాము గనుక అపవాది అనేక సార్లు మన పైన తన యొక్క తంత్రాలతో, తన యొక్క మోసాలతో, తాను చేసే కుయుక్తితో మనం కొన్ని సందర్భాల్లో లోపాల్లో ఉండిపోవచ్చు. మనం ఏం చేయాలంటే వాటిని దిద్దుకోవాలండి. దావీదు భక్తిపరుడే, యథార్థవంతుడే, నమ్మకమైన వాడే, దేవుడు కోరుకున్నవాడే. ఒక చిన్ని లోపమతంలో కనిపించిందండి, చిన్ని లోపం. ఆ వచనాన్ని చదువుతున్నప్పుడు దావీదు అన్నింటిలో యథార్థవంతుడే. హిత్తీయుడైన ఆ యొక్క ఊరియా భార్య బెత్షెబా విషయంలో తప్ప అది అతనికి లోపంలా ఉన్నాయి. దానికోసమే 51వ కీర్తనలో ఏడ్చి కన్నీళ్లు గార్చి ప్రార్థించాడే, దానికోసమే రోదన చేశాడే. అవును, లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవడం అనేది చాలా అత్యవసరం క్రైస్తవ్యానికి. నా ప్రియ స్నేహితులారా, మీ లోపం ఏమిటి? ఆధ్యాత్మికమైన లోపం ఏముంది? నీవు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు సొలొమోను మహాజ్ఞాని తన యొక్క గ్రంథములు అంటాడు. ఆ మాట కూడా చదవండి. 9వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఆ మాట కూడా సొలొమోను గారు రాశారే ఒక మాట. ఆ మాట కూడా ఒకసారి చదవండి. 9వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో. ఒకసారి ఆగుతారా? ప్రసంగి గ్రంథము ఎంతండి? ఒక్కసారి ఆ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఒక్కసారి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం అండి. ఎన్ని చదువుతున్నారు మీరు? 9 చదువుతున్నారు, కానీ 10 చదవండి. ఒకసారి 10 చదవండి. 9, 10వ వచనం అండి. చేయడానికి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తికి లోపము లేకుండా చేయము. ఏంటండి? లోపము లేకుండా చేయి. నా ప్రియ స్నేహితులారా, వింటున్నారా? ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో ఒకవేళ నువ్వు భక్తి చేయాలని ఆశ ఉందా, శక్తి లోపం లేకుండా చేయి. ప్రార్థన లోపం లేకుండా చేయి. దేవుని పరిచర్య లోపం లేకుండా చేయి. దేవుని కొరకు నమ్మకంగా ఉండడం లోపం లేకుండా చేయి. లోపము లేని వ్యక్తులుగా మనం బ్రతకాలండి. నీ యేసయ్య లోపము లేని వాడు తెలుసా? ఆయన పేతురు ఆ ద్వారం ముంగిట, లేకపోతే ప్రధాన యాజకుడు ఇంటి ముంగట నిలబడి యేసయ్యను చూస్తున్నాడు. పిలాతు తీర్పు తీరుస్తున్నాడు. ఇస్కరియోతు యోధా కూడా చూస్తున్నాడు. లోపం ఏమైనా ఉందా ఆయనకి? పిలాతు ఈ నెలలో ఏ లోపం లేదు. హేరోదు లోపం లేదు. పిలాతు భార్య అదుగు అతడు నీతిమంతుడు. చివరికి ఆయనను ముద్దు పెట్టి అప్పగించిన ఇస్కరియోతు యోధా కూడా ఏమంటున్నాడు తెలుసా అండి? అయ్యో, నిరపరాధి రక్తమును నేను ఒలికించానే. లోపము లేనివాడు, నాలో పాపముందని ఎవడైనా స్థాపించగలడని ప్రపంచాన్ని ఒక అద్భుతమైన ప్రశ్న వేసినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ వాక్యాలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా మీకేం కావాలి అంటే లోపము లేని జీవితం అవసరం. లోపము లేని బ్రతుకు అవసరం. లోపము లేకుండా ప్రభు కోసం ఎదురు చూడండి. ఇప్పుడు వస్తాడా నా దేవుడు? నన్ను పెంచిన వాడు నన్ను పరిపూర్ణంగా చేయడానికి ఒక పూట కోళ్ళవాని ఇంటికి అప్పగించి మరలా వస్తానని చెప్పిన వాడు నా కొరకు నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నాను, మరలా వచ్చి తీసుకెళ్తానని చెప్పినటువంటి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మేము. నిజమే, ఆయన ఎప్పుడు వస్తాడో ఈ బాధలు, ఈ పరిస్థితి అంతా వెళ్ళిపోతాయి. ఆయన రావడం కోసమే కదండి ఈ క్రైస్తవ జీవితం అంతా ఎదురు చూపు. దానికి ముందుగా
నువ్వేం చేయాలో తెలుసు, లోపము లేని వ్యక్తిగా జీవితాన్ని సాగించు. చివరిగా ఏ ఏ విషయాల్లో మనకు లోపం ఉండకూడదో ఒక అద్భుతమైనటువంటి దైవ హెచ్చరికను ఈ పూట మనం చదివి ప్రార్థన చేసుకుందాం. ఏ ఏ విషయాల్లో లోపం ఉండకూడదో మరలా జ్ఞాపకం. ఏ కృపావరములోనూ లోపము లేని వారిగా యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి. లోపము కలిగినది లెక్కల్లోనికి రాదు. లోపము లేని వారే దేవుని రాజ్యములో నిలిచి ఉంటారు. అబ్షాలోము భౌతికంగా లోపము లేనివాడు. దానియేలు ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికతలో లోపము లేనివాడు. నీ దగ్గరకు వచ్చిన ఏ పని లోపము లేకుండా చేయి. ఈ విషయాలు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఒకవేళ లోపం ఉంటే దిద్దుకుందాం. కొంతమందికి ఈ యొక్క స్వభావం చాలా తక్కువ అండి. దిద్దుబాటు చాలామందికి తక్కువ అండి. భక్తుడు అంటాడు ఒక కీర్తనలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడండి. అవునండి, వాళ్ళకి చాలామందికి తప్పును దిద్దుకోవడం చాలా అసహ్యం అంటే వాళ్ళకి. దావీదు దగ్గరికి వచ్చాడు దైవజనుడు నాతాను వచ్చి, నువ్వు చేసింది తప్పు, దుష్కార్యము. ఆ దుష్కార్యం చేసిన మనుషుడు ఎవడో కాదు, నీవే అనగానే వెంటనే లోపాన్ని దిద్దుకోలేదా? నేను కాదు అని వేరొకరి మీద గెంటలేదు, నేరాన్ని రాజకీయం చేయలేదు. అక్కడ లోపమును ఒప్పుకున్నాడు. అయ్యా నిజమే, నేనే లోపము చేసింది, తప్పు చేసిన వాడను నేనే, అయ్యో పాపము చేసిన వాడను నేనే, అవిధేయత కలిగి జీవించిన వ్యక్తిని నేనే. నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దయ్యా. నీ రక్షణ ఆనందం నా నుంచి దూరం చేయొద్దయ్యా. నీ రక్షణ ఆనందం మరలా నా హృదయంలో నూతనంగా పుట్టించవా. అంతరంగమందు స్థిరమైన మనసు నాకు ఇవ్వా. నీవు బలిని కోరేవాడో కాదయ్యా. బలిని కోరితే నేను ఇచ్చేద్దును ప్రభువా. నన్ను హేమము కంటే తెల్లగా కడుగు. ఎందుకా ప్రార్థన? పాపమును ఒప్పుకోవడం, పాపమును దిద్దుకుంటున్నాడు. ప్రియ స్నేహితులారా, నీవు పాపాన్ని దిద్దుకుని లోపము లేని వ్యక్తిగా బ్రతకాలి. లోపము లేని వ్యక్తిగా బ్రతకాలి. నీవు ఒక చిన్న లోపం పెద్ద ప్రమాదాన్ని తెస్తుంది, మర్చిపోకో. ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద ప్రమాదాలు మీరు చూడండి. ఓడ ప్రమాదాలే కాదు, విమాన ప్రమాదాలే కాదు, ఎన్నో పడవ ఎన్నో మీరు చూడండి. చిన్ని లోపం పెద్ద ప్రమాదానికి కారణం. నీలో ఉన్న చిన్ని లోపం యేసయ్య రాకడకి ఎత్తబడకుండా, యేసయ్య రాకడలో ఆయనతో మేఘం మీద కొనిపోబడకుండా అడ్డొస్తున్న చిన్ని లోపం. ప్రభువుని ఎదుర్కోవడానికి బయలుదేరినటువంటి 10 మంది కన్యకలలో 5 బుద్ధి లేని కన్యకలలో చిన్ని లోపం నూనె లేకపోవడమే కదండి. ఆ చిన్ని లోపం వాళ్ళు ఎంత దూరం చేసిందో చూస్తున్నారా? నూనె ఉన్నవారు లోనికి వెళ్ళారు. సిద్ధులు ఉన్నాయి వాళ్ళకి, కానీ నూనె లేదు. వాళ్ళు సిద్ధులు కొనుక్కోవడానికి వెళ్ళలేదు, నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. నూనె కొనుక్కోవాలంటే వేసుకోవడానికి సాధనం సిద్ధి ఉండాలిగా, ఉన్నాయి, కానీ నూనె అందులో ఆరిపోయింది, ఆవిరైపోయింది. నీ భక్తి జీవితంలో కూడా ఒకవేళ నీ పరిశుద్ధాత్మను దూరం చేసుకున్నావేమో, పరిశుద్ధాత్మను దృక్కపరచువేమో, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైపోయిన జీవితం ఉందేమో. సోదరి క్రైస్తవ సంఘమా, లోపం లేని జీవితం కావాలి, లోపం లేని ఆధ్యాత్మికత కావాలి. వాళ్ళు 5 వచ్చాడు, బయట ఉండిపోయారు. సిద్ధపడిన వారు పెండ్లో విందులోనికి వెళ్ళిపోయారు. బయట ఉండిపోయి, అయ్యా మేము వచ్చామయ్యా. లోపల నుంచి స్వరం, మీరెవరో తెలియదు. అరే మేము తెలియకపోవడం ఏంటి? ఇంతవరకు కలిసి ఉన్నామండి, వారు మేమో, ఏమో మీరెవరో నేను ఎరుగను. అది ఎంత ఎరుగననే పదం, ఎరుగను. కారణం చివరిగా ఏ విషయంలో మనం లోపము లేనోడుగా బ్రతకాలి, ఏ విషయంలో లోపము లేని జీవితాన్ని మనము సాగించాలో ఒక్క మాట చదువుదాం. తీతుకు పత్రిక, పౌలు గారు తీతుకు పత్రిక, ఇందాక చదువుకున్నాం ఆ వాక్యాన్ని మరొకసారి చదువుదాం. తీతుకు పత్రిక 2వ అధ్యాయము, తీతుకు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి ఆ మాట చదివి కార్యక్రమంలో ముందుకు వెళదామండి. మొదటి నుంచి తీతుకు పత్రిక దైవజనుడైనటువంటి పౌలయ్య గారు తిమోతికి
ఆ తర్వాత ఒక పత్రిక రాశాడు, తీతుకు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించు. ఎందుకంటే వృద్ధులు మితానుభావము కలిగిన వారై మాన్యులు, స్వస్థ బుద్ధి గలవారు, విశ్వాస ప్రేమ సహనాలలో లోపము లేని వారై ఉండాలి అని అలాగునని. చాలు. విశ్వాస ప్రేమ సహనాలలో లోపము లేని వారిగా ఉండాలి. అర్థమైందండి? ఏ విషయాల్లో లోపం లేని వారిగా బ్రతకాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే, మరలా దైవ సంబంధమైనటువంటి లేఖనాల్లోంచి ఆ ప్రశ్నకు కూడా సమాధానం దేవుని వాక్యమే చెబుతుంది. ఎందుకంటే వాక్యమే మన లోపాలను చూపించింది, వాక్యమే మన లోపాలను కాల్చేది. వాక్యమే మన లోపాలను చూపించింది, వాక్యమే మన లోపాలను కడిగింది. గమనించండి, ఏ విషయాలనంట బైబిల్ చెప్తుందండి. విశ్వాసము ప్రేమ సహనాలలో లోపం ఉండకూడదట అండి. వింటున్నారా? విశ్వాసము ప్రేమ సహనం, ఈ మూడింటిలో నీకు లోపం ఉండకూడదు. ఒకవేళ విశ్వాసములో లోపమున్నా, ప్రేమలో లోపమున్నా, చివరిది సహనములో లోపమున్నా, దేవుని రాకడలో విడిచిపెట్టబడతావు. దేవుని రాకడలో ఆయన ఇక్కడికి రండి అనే ఒక శబ్దం రాగానే ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుంచి ప్రభువు దిగి వచ్చి రండి అనగానే నువ్వు విడవబడిపోతావు, నువ్వు వెళ్ళలేవు. కారణం, నీ లోపము నిన్ను ఆపింది. నీ లోపం నీ శరీరమును మార్పు లేకుండా చేసింది. నీ లోపము ఆయనతో సమరూపములోనికి వెళ్ళకుండా చేసింది. నీ లోపము ఆయనతో గడపకుండా చేసింది. నీ లోపము ఆయన స్వరము విన్న తర్వాత మొదటి పునరుద్ధానములో పాలు లేకుండా చేసింది. అంచేత లోపం లేకపోవడం చాలా ప్రాముఖ్యం. లోపం లేకపోవడం అత్యవసరం. ఒక చిన్న బండి దగ్గర నుంచి గాల్లో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసి ఒక చిన్ని జీవితమా, పెద్ద జీవితమా, చిన్న ప్రయాణమా, పెద్ద ప్రయాణమా, విమానమా, ఏదైనా హెలికాప్టరా, వాడా, దోణె, పడవ. క్రైస్తవుడా, ముగించేస్తున్నాను. విశ్వాసము ప్రేమ సహనం. విశ్వాసంలో లోపం ఉందనుకోండి, చెప్తున్నాను, దేవునికి ఇష్టలుగా బ్రతకలి. ప్రేమలో సహనం, ప్రేమ యేసుక్రీస్తు తన యొక్క బిడ్డలకు బోధించింది ఏంటో తెలుసా? ప్రేమే కదండి. యేసయ్యలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన గుణము, దేవుడు లోకమును ఎంతో ప్రేమ గల దేవుడైన. ప్రేమే శ్రేష్టము, ప్రేమే శాశ్వతము. కానీ విచిత్రం ఏంటంటే, చివరి కాలంలో అక్రమము పెరిగింది, ప్రేమ చల్లారిపోయింది. చల్లారవలసిందేమో వేడెక్కిపోతుంది, వేడెక్కిపోవలసింది చల్లారిపోయింది. అక్రమము పెరిగింది, ప్రేమ చల్లారింది. కాబట్టి దేవుని సంఘమా, ఈ విషయాలు మీరు ఆలోచించండి. ఒకవేళ నీ దగ్గర విశ్వాసంలో లోపం ఉందేమో, దేవునికి ఇష్టడుగా ఉండలేవు నీవు. విశ్వాస విషయంలో దైవ గ్రంథములో కొల్లల వచనాలు మనకి రాయబడ్డాయిగా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసుల వీరుల యొక్క జాబితా. ఆ పట్టీలో ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారే. చూడకుండానే విశ్వాసం అంటేనే కనబడకపోయినను నమ్మడమేగా. ఒకవేళ విశ్వాసంలో లోపం ఉందా? రెండవది, ప్రేమలో లోపం ఉందా? ప్రేమ దోషములన్నిటినీ కప్పుద్ది. తప్పిపోయిన కుమారుడు
తిరిగి వస్తే ఆ ప్రేమ దోషములన్నిటినీ కప్పలేదా? ప్రేమలో లోపమొద్దు, ప్రేమలో కపటముగా ప్రేమించొద్దు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అని ఎందుకు చెప్పాడు దైవజనుడు? ప్రేమలో లోపమొద్దు. మూడవది సహనము. చక్రం సహనం. యేసయ్య నేర్పింది సహనం అండి. మనము అబ్రహాము దేవుని మాటను సహించాడట, ఓర్పుతో ఆ మాటను సహించి. అవును, మనము సహించిన వాళ్ళమైతే యేసయ్యతో ఏలుబడి చేస్తామని చెప్పింది బైబిల్. సహనం ఉందా? మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అని ప్రభు మనకి బోధించలేదా? దేవుని పరిశుద్ధాత్మ మనకి నేర్పిస్తున్న పాఠం ఇది, మీ సహనం. అయ్యో సంఘమా, నీవు సహనాన్ని కోల్పోలేదు అని ఒక సంఘాన్ని మెచ్చుకోలేదా యేసయ్య? సహించిన వ్యక్తివి నీవు అనలేదా? కాబట్టి ప్రియ స్నేహితులరా, విశ్వాసము, ప్రేమ, సహనం, ఈ మూడింటిలో నువ్వు లోపం ఉండొద్దు. ఈ శరీరంలో లోపమున్న పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కదండి. అందుకే ఒక సందర్భంలో రోగముతో ఉన్న పరలోకం చేరుతా, పాపముతో ఉంటే మాత్రం పరలోకం చేరు. శరీరంలో ఒక కాలు, చెయ్యి, కన్ను, నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా చెయ్యి నరికే. చెయ్యి లోపమున్న, కాలు లోపమున్న, కన్ను లోపమున్న, భౌతికమైనటువంటి శరీర సంబంధమైన లోపాలున్న ఈ శరీరం విడిచిపెడతాం, మహిమ దేహంలోకి వెళ్ళిపోతాం, ఆయన రూపులో ఉంటాం. చెప్పనా సఖ్యము కానీ మహిమైశ్వర్యము కలిగినటువంటి ఆయన రూపంలోనికి వెళ్ళే ఆ సుదినం కోసం ఎదురు చూస్తున్నాం. లోపం లేనివాడిగా బ్రతుకుదా. విశ్వాసము, ప్రేమ, సహనాల్లో లోపము లేని జీవితం ఒకవేళ ఉన్నాయా? చిన్ని లోపాలు ఉన్నాయా? చిన్ని లోపాలు ఏమైనా ఉంటాయి, ప్రభువా క్షమించు. ఆ చిన్ని లోపాలు దిద్దుకుంటాం ప్రభు. ఆ చిన్ని లోపాలు మేము విడిచిపెడతామని ప్రభుకు మాట చెప్పండి. లోపము లేని వ్యక్తిగా బ్రతకండి, నిత్యత్వములో నిలబడండి. ప్రభు మిమ్మలను లోపము లేని వ్యక్తులుగా తయారు చేయునుగాక. తలలో వంచండి, ఒక చిన్ని ప్రార్థన చేసుకుందాం. మీ పూట నా ప్రియమైన సోదరులారా, ఒక చిన్ని ప్రార్థన చేద్దాం ఈ పూట. క్రైస్తవ దేవుని పిల్లలారా, ప్రభు అంటున్నాడు ఆయన రెండవసారి రాబోతున్నాడు కదా. ఆయన వచ్చే కాలం దగ్గర పడింది. ఆ కాలంలో దేవుని పిల్లలమైన మనం లోపము లేని వారిగా ఆయన కొరకు ఎదురు చూద్దాం. రెండవది, లోపముగా ఉంటే అది లెక్కల్లోనికి రాదట. లోపము లేని వారు దేశంలో నిలబడతారట. దానియేలులో ఏ లోపము లేదు. అబ్షాలోములో భౌతికంగా లోపం లేదు, ఆత్మ సంబంధంగా అన్నీ లోపాలే. ఒకవేళ లోపముగా ఉంటే దిద్దుకుందాం. విశ్వాసము, ప్రేమ, సహనాలలో లోపము లేని వ్యక్తులుగా బ్రతుకుదాం. ప్రభు రాబోతున్నాడు. తన వారిని ఎవరినైతే ప్రదానం చేసుకున్నారో వారిని తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. లోపం లేనుడుగా బ్రతుకుదామా? లోపము లేని జీవితాన్ని జీవిద్దామా? ప్రభువా, నేను లోపము లేని వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నా. నన్ను అలా ఉంచండి. నా లోపములన్నీ నేనే దిద్దుకుంటానయ్యా. నీ వాక్యం వెలబడుతున్నప్పుడు, నీ వాక్య స్వరం వచ్చినప్పుడు నా లోపములన్నిటిని నేను దిద్దుకుంటానని ఒక మాట ప్రభు చెప్పండి. ప్రభు మీ జీవితంలో లోపము లేని వారిగా చేసి ఆయన రాకడలో మిమ్ములను తనతో ఉండడానికి నడిపించునుగాక. మహోన్నతమైనటువంటి స్థలాల్లో నివసించు పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు. ఈ పూట మరొక్కసారి నీ పాసందుకు వచ్చాం. ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నా. వాక్యమై ఉన్న దేవా, నీవే నీ వాక్యముతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి వారి హృదయంలో నీ వాక్యమును ముద్రించి లోపము లేని వారిగా నిలబెట్టండి.
లోపం లేని వ్యక్తులుగా నీ కొరకు ఎదురు చూసే మంచి సహృదయం అందరికీ దయచి నీ చిత్తమైతే మరో పర్యాయం ఇలా కలిసి నిన్ను గణపరిచే కృప మాకు దయచేయమని, నీ సన్నిధి సహాయము, నీ సన్నిధి కృపతో నింపమని మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ నజరేయుడని యేసయ్య నామములో వినయముగా ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక.